ఇసుక దందాకు మారుపేరు పులి తిరుపతి రెడ్డి గారు. ముఖ్యంగా చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి ఈ 3 మండలాలకు సంబంధించి కూడా విపరీతంగా ఇసుక దందా చేశారు. వందల కోట్లు సంపాదించారు, కోట్ల రూపాయలు సంపాదించారు, వెనకేసుకున్నారు. ఒకవేళ ఆ పార్టీలో అంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు కాబట్టి మరి ఆ దందా నడవది కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీలోకి చేరిర్రు అనేటటువంటి విమర్శలకు ఏం చెప్తారు? విమర్శ చేసేటువంటి వ్యక్తులు ఏదో రకంగా విమర్శ చేయొచ్చు, కానీ అట్లాంటి ఇసుక దంద అయితే మేము చేయలేదు. మరి ఏ పోలీస్ స్టేషన్లో కానీ కేసులు కూడా లేవు. 2012లోనే నేను 2011 వరకు ఒక లారీ ఉండేదాన్ని అప్పుడే అమ్మేసుకున్నాం. మాకు లారీలు కూడా ఏమి లేవు. మాకు ట్రాక్టర్లు ఉన్నాయి, జేసీపీ ఉంది, 3 హార్వెస్టర్లు ఉన్నాయి. మాకు 60 ఎకరాల దోపసలు పొలం అవుతుంది. వ్యవసాయం చేసుకోవడం తప్ప. తర్వాత మేల్ ఫిమేల్ సీడ్, మా తమ్ముడు మేల్ ఫిమేల్ సీడ్ కంపెనీలో, బేయర్ కంపెనీలో పనిచేస్తాడు. దాదాపు 1500 ఎకరాల నుంచి 2000 ఎకరాలు మేల్ ఫిమేల్ సీడ్ పెట్టిస్తాడు మా తమ్ముడు, మా చిన్న తమ్ముడు. మా రెండో తమ్ముడు వ్యవసాయం చేస్తాడు, 60 ఎకరాలు. మాకు 10 మంది హార్వెస్టర్ డ్రైవర్లు కావాలి, ట్రాక్టర్ డ్రైవర్లు వ్యవసాయం చేయడానికి జీతగాళ్ళు ఉంటారు. వాళ్ళకు పని చెప్పుకొని వ్యవసాయమే ఇప్పుడు మాన్యువల్ కష్టం. మాకు నాటేసే మిషన్ కూడా ఉన్నది, వ్యవసాయ రంగంలో ఉన్నాము. ఇది అనేది శాండు మాఫియా, శాండు కొట్టడం అనేది అది అంటే విమర్శ చేయడానికి ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడవచ్చు, కానీ అట్లాంటిది కూడా ఎక్కడ లేదు. బట్ ఏంటంటే స్టూడియోలో అడగాలని మీకు ఏమైనా అనిపిస్తే ఏదన్నా ఏదన్నా ఓట్రెండ్ వలన మీతో అన్నరా, లేకపోతే దీనికి క్లారిఫికేషన్ కొరకు ఉన్నటువంటి కొంతమంది లీడర్లే, కానీ అట్లాంటిది ఏం లేదు. కోట్ల రూపాయలు సంపాదించింది కూడా ఇన్లీగల్గా అసలు ఒక క్యూబిక్ మీటర్ కూడా మేము తెప్టు చేయలేదు, చేయం కూడా. మానేరు ఒడ్డుకు మేము ఉన్నాం. ఇంకా మేము మానేరుతోని నష్టం మాకున్నది, మానేరుతోని లాభం మాకున్నది. మాకు ఇక్కడ 4 సంవత్సరాల కాలం పోయినా మాకు పంటలు పడతాయి. ఇప్పుడు 4 సంవత్సరాలు వర్షాలు పడకుండా మాకు పంటలు పడతాయి. ఒక పక్క మోరంచ ఉంది, ఒక పక్క మానేరు ఉన్నది. మేము వ్యవసాయపరమైనటువంటి కుటుంబం, కానీ మాకు ఇల్లీగల్గా ఇసుక ఎప్పుడన్నది కొట్టబోము కూడా. ఆరోపణలన్నీ నిరాధారమని అని చెప్తున్నారా? 100% నిరాధారం. అది ఎప్పుడో 2009లో రమణారెడ్డి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాకు ఒక లారీ ఉండే. ఆ తర్వాత మత్స్యచారి వచ్చినప్పుడు తెలంగాణ గవర్నమెంట్ స్టార్ట్ అవుతూనే ఏగి బండ్లంతా చికాకని తీసేసినాం. ఒకటే బండి ఉండే లారీ ఇసుక మాఫియా. అంటే అది నేను బీఆర్ఎస్ వాళ్ళ నుంచి కూడా ఏర్పడుతుందంట, ఒక మాఫియా అయితే వెళ్ళిపోయింది పార్టీ నుంచి అని చెప్పేసి. దానికి నేను 100% వ్యతిరేకము. నేను రమణారెడ్డి గారికి తెలుసు, ఇతర అక్కడ మన టేకుమట్ల మండలం ఉన్నటువంటి గౌరవ సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీ కానీ, మిగతా నాయకులు కానీ అందరికీ తెలుసు మన భావాలేంటి అనేది అందరికీ తెలుసు. ఎప్పుడు వంకర బుద్ధి కానీ, ఇల్లీగల్ యాక్టివిటీస్లో కానీ ఎప్పుడు వాటికి అస్సలే స్థానం ఇవ్వలేదు, స్థానం ఇవ్వం కూడా. మన మంచిగా భగవంతుడు అవకాశం ఇచ్చిండు, మనం ప్రజలలో ఉన్నాం. మా తమ్ముడు బేయర్ కంపెనీలో ఉన్నాడు. దాదాపు మా కాన్స్టెన్సీ కాకుండా మంతని కాన్స్టెన్సీలో చాలా గ్రామాలలో ఒక 100 గ్రామాలు, దాదాపు 50-60 గ్రామాలలో గ్రామానికి 50 ఎకరాలైనా దాదాపు ఒక్కొక్కసారి 3,000-4,000 ఎకరాలు కూడా కేసీఆర్ యాసింగి వడ్లు పండియొద్దన్న తర్వాత మేల్ ఫిమేల్ దానికి ఒక ఎక్కువ రైతులు మొగ్గు చూపిండు. చూస్తే అప్పుడు 5,000 ఎకరాలు మేల్ ఫిమేల్ ఒక కంపెనీ నుంచి, మా బేయర్ కంపెనీ నుంచి చేసిండు మా వాళ్ళు. కానీ అట్లాంటి ఆ రకంగా ఒక మంచి ఒక లీగల్గా ఏదైతే సర్వీస్ చేసో తర్వాత మేము కూడా 50 ఎకరాలు మేల్ ఫిమేల్ సీడ్ పెడతాం. దాని ద్వారా నేను కూడా చిన్న సీసీ రోడ్లో, సైడ్ డ్రైన్లో, తర్వాత మన బిల్డింగ్లో నేను కాంట్రాక్ట్ చేస్తాను. నేను పల్మెల్ల కేజీబీ బిల్డింగ్ కానీ, మలహార్ మండల కేజీబీ బిల్డింగ్ కానీ, తర్వాత టేకుమట్ల కానీ, తర్వాత టేకుమట్ల పోలీస్ స్టేషన్ కానీ నిర్మాణం చేసినాం. కాంట్రాక్ట్ పని చేసుకున్నాం. అంటే మొత్తానికి చట్టబద్ధంగా లీగల్గా చేసే పనిని నలుగురు మెచ్చే విధంగా, నలుగురు మెచ్చుకొని ఈ పని పర్వాలేదు, ఈ పని ఇతనైతేనే బాగా చేస్తాడనే విధంగా వారికి ఆలోచన, ఈ పని అంటే తిరుపతి రెడ్డి అయితే బాగా చేస్తాడనే విధంగా పనిచేసినాం. సీసీ రోడ్ వేసినా నాణ్యతగా వేసినాం, సైడ్ డ్రైన్ కట్టినా నాణ్యత కట్టినాం, బిల్డింగ్ కట్టినా నాణ్యత కట్టినాం. తిరుపతి రెడ్డి నాణ్యతమైన మనిషి,
చేసే పని కూడా క్వాలిటీ నాణ్యత ఉంటుంది.